శ్రీ గురుభ్యో నమ. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ శీర్షిక కొంగ మెడ. రాసినవారు ఎన్ మల్లికార్జునరావు, భీమవరం. భగవానుడు మొట్టమొదట ఈ ప్రపంచాన్ని సృష్టించినప్పుడు ఇప్పుడు మనం చూసే పక్షులు, చెట్లు ఈ మోస్తారుగా ఉండేవి కావు. ఆ స్వరూపాలే వేరు. చెట్లు, చేమలు సృష్టి ప్రారంభంలో పొడవుగా మేఘమండలాన్ని తాకుతూ ఉండేవి. అవి అంత పొడవుగా ఉండడం వల్ల మనుషులు, జంతువులు మసలడానికి ఇబ్బందిగా ఉండేది. మరి మనుషులు, జంతువులు అటు ఇటు మసలకపోతే తిండి దొరికేదెట్లా? పోతే చెట్లెక్కి కాయలు, పండ్లు కోసుకుందామంటే అవి మేఘమండలాన్ని తాకుతూ పొడవుగా ఉండడం చేత అసలే వీలు లేకపోయేది. ఆకాశమంత ఎత్తున ఉండే పండ్లు ఎవరు అందుకోగలరు? ఈ కష్టసుఖాలన్నీ కనిపెడుతూ ఉన్న భగవానుడు యోచించి బ్రహ్మదేవుడికి కబురు పంపించాడు. బ్రహ్మ, ఈ చెట్లు పొడవుగా ఉండడం చేత వాటి ఫలాలను కోసుకొని అనుభవించడానికి మనుషులకు, జంతువులకు వీలు కాకుండా ఉంది. కనుక చెట్లలో పడిన ఫలాలు భూమి మీద పడవేయడానికి తగిన సాధనం ఏదైనా ఉంటే నీవు యోచించి వెంటనే సృష్టించవలసింది అని అన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు భగవానుని ఆజ్ఞ ప్రకారం మొదట ఒక నెమలిని, తర్వాత ఒక కొంగని సృష్టించాడు. సృష్టి ప్రారంభంలోనే ఈ రెండు పక్షుల మధ్యన అసూయ బయలుదేరింది. కొంగ సరాసరి భగవాను వద్దకు వెళ్ళి, స్వామి, నెమలి ఎంతో చక్కగాను సుందరంగాను ఉన్నదని లోకం అనేక విధాలు మెచ్చుకుంటున్నది. లోకులు మెచ్చుకుంటున్న కొద్దీ నెమలి ఉత్సాహపడి తన అందానికి తానే మురిసిపోతున్నది. నేను చూడబోతే చిన్నదానిగా భూమికి బెత్తెడు ఉన్నాను. అందుకని నన్ను ఎవళ్ళూ మెచ్చుకోలేదు సరికదా, నా వేపైనా కన్నెత్తి చూడటం లేదు. బ్రహ్మకు నా పైన ద్వేషం, ఇటువంటి పక్షపాత బుద్ధి ఎందుకు కలిగిందో ఏమిటో కనుక్కోండి అని ప్రార్థించేసరికి భగవానుడు మళ్ళీ బ్రహ్మను పిలిపించాడు. ఏమయ్యా బ్రహ్మ, నువ్వు సృష్టించిన కొంగ ఇలా గోల పెడుతున్నదేమిటి? నెమలిలాగా దానిని కూడా ఎందుకు అందంగా చేశావు కాదు అని అడిగాడు. అప్పుడు బ్రహ్మ, స్వామి, కొంగకు ఎలా ఇష్టమైతే అలాగే దాని రూపం సవరిస్తాను. ఇప్పుడైతే మాత్రం ఏమీ మించిపోయింది అంటూ కొంగను రెండు చేతులలోకి తీసుకుని ఒక చేతితో దాని మెడ, రెండవ చేతితో దాని కాళ్ళు పట్టుకొని బాగా సాగదీయని ఆరంభించాడు. బ్రహ్మ చేసే మరమ్మతుకు తట్టుకోలేక కొంతసేపటికే కొంగ బాబోయ్, చాలు బాబోయ్ అని గోలబెట్టింది. అప్పటి నుంచి కొంగ కాళ్ళు, మెడ పొడవయ్యి లోకలందరకు స్పష్టంగా కనబడేటట్టు తయారు చేయబడింది. తన పొడవాటి మెడ చూసుకొని నెమలి కంటే ఎత్తుగా ఉన్నాను కదా అని తృప్తిపడి కొంగ మురిసిపోయింది. బ్రహ్మ చేసిన ఈ మార్పుకి భగవానుడు సంతోషించి నెమలిని పక్షులకు రాజుగాను, నెమలి రాజు కింద కొంగ మంత్రిగాను ఉండాలని నియమించాడు. ఆ తరువాత రకరకాల పక్షులను బ్రహ్మదేవుడు సృష్టించనారంభించాడు. అవన్నీ రెక్కలు టపటపా కొట్టుకుంటూ చెట్లపైకి ఎగిరి వాటి నుండి ఉండే పండ్లను భూమి మీదకు పడవేయడానికి ప్రారంభించాయి. అప్పటి నుంచి ఈ ఎగిరే పక్షుల సాయం వల్ల మానవులకు, జంతువులకు తిండి సమస్య కొంతవరకు తీరింది. ఇంతటితో ఈ చిట్టి కథ సమాప్తం.